నేను కూడా కనకధార స్తోత్రం గురించి చెప్దాం అనుకున్నాను, కానీ శాంకరి ఆల్రెడీ అద్భుతంగా చెప్పేసింది. కాబట్టి కనకధార స్తోత్రం నుండి ఒక శ్లోకం తీసుకుని దాని గురించి చెప్తాను ఇవాళ. మొదటి శ్లోకము. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మొదటిగా మనం ఈ కనకధార స్తోత్రం చదువుతున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, శంకరాచార్యులు అమ్మవారి యొక్క కరుణని పొందాలనే ఉద్దేశంతో ఈ స్తోత్రాన్ని రాస్తూ వచ్చారు. అలాగా ఈ స్తోత్రంలో ఆవిడ కరుణని పొందాలని అనుకుని దేని స్తుతిస్తూ రాశారు? ఆవిడ యొక్క కనుల చూపు, ఆవిడ చూపు అంటే అమ్మవారు మనల్ని చూస్తేనే చాలు, అంటే కొద్దిగా కంటి చూపు పడితేనే చాలు మనం ఆవిడ కరుణ మనకు వచ్చి మనం అత్యంత సిద్ధిని పొందుతాము అనే ఉద్దేశం మనకి స్తోత్రంలో అర్థమవుతుంది. అలాగా అమ్మవారి అపాంగ లీల. అపాంగ అంటే ఈ కన్ను చివరి ఈ ఆ కడగంటి చూపు ఏదైతే ఉందో అది అపాంగ లీల. ఆ అపాంగ లీల అంటే ఆ కడిగంటి చూపుతో ఆడ చేసే లీల ఏదైతే ఉందో మాంగళ్యద అస్తు, నాకు మాంగళ్యము ఇచ్చేటువంటిది అవ్వుగాక అని ఆయన ఈ శ్లోకంలో మనం చెప్పాలనుకున్నది. ఈ అపాంగ లీల ఎటువంటిది అని అంటే ఆశ్రయంతి. అపాంగ లీల ఏం చేస్తుందంటే ఆశ్రయించుకుంటూ ఉన్నది. ఆశ్రయించుకోవడం అంటే ఏంటి? ఒక దాన్ని పట్టుకుంటూ ఉండింది అంటే షెల్టర్ అని మనం అనుకోవచ్చు. ఆశ్రయంతి అస్తి. దేన్ని ఆశ్రయించుకుంటూ ఉన్నది? హరేహే అంగం. హరి యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క అంగాన్ని ఈ అపాంగ లీల అనే అంటే ఈ అపాంగం, ఈ కడిగంట చూపు ఏదైతే ఉందో హరి యొక్క అంగాన్ని ఆశ్రయించుకుంటూ ఉన్నది. పులకభూషణం, అంటే ఆనంద స్వరూపమైనటువంటి హరిని, ఆ హరి యొక్క అంగాన్ని ఆవిడ చూస్తూ ఆశ్రయించుకుంటూ ఉన్నది. ఎలాగా? భృంగాంగనేవ ముకులాభరణం తమాలం. ముకులం అంటే మొగ్గ. తమాల వృక్షాన్ని ఉండే మొగ్గ అంటే తమాల వృక్షం అంటే ఎగ్జాక్ట్గా ఏంటో నాకు తెలియదు, కానీ తమాల వృక్షం అనేది ఒక పుష్ప వృక్షము అని అనుకోవచ్చు. పుష్పం వికసించేటువంటి వృక్షము తామల వృక్షము అంటే. ఆ తామల వృక్షం యొక్క మొగ్గ ఏదైతే ఉందో భృంగాంగన. భృంగ అంటే తేనెటీగ, తుమ్మెద. భృంగాంగన అంటే ఒక ఆడ తేనెటీగ అని. ఇక్కడ ఆడ తేనెటీగ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుంది? మొగ్గ కనిపించినప్పుడు దాంట్లో ఉండే రసాన్ని ఇది తాగుతూ ఉంటుంది ఈ తుమ్మెద. అలాగా ఈవిడ కడిగంటి చూపు ఏదైతే ఉందో హరిని ఆశ్రయించుకుంటూ ఆ ఆనందాన్ని ఈవిడ అనుభవిస్తోంది అనేది ఇది మనకి శ్లోకంలో తెలుస్తుంది. అంగీకృత అఖిల విభూతి. అఖిలం ఈ సర్వ జగత్తు ఏదైతే ఉందో ఆవిడ అపాంగలీలని, ఈ ఆవిడ కడిగంటి చూపు ఏదైతే ఉందో అది సర్వ జగత్తు యొక్క ఆధారమైనటువంటిది. ఆ హరి యొక్క అంగాన్ని చూస్తూ ఆనందము అనుభవిస్తూ ఉన్నది అనేది ఈ శ్లోకంలో